ఇది కొంతమందికి ట్రిగర్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ నో, నాకు చెప్పాలనిపిస్తుంది. ఓసిడి. క్లీన్గా ఉండగానే నాకేదో ఓసిడి ఉందని చాలా ఫీల్ అయిపోతుంటారు. మీ ఫ్రెండ్స్లో చాలామంది ఉంటారు. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండే ఉన్నాడు. వాడు ఎలాగంటే వాడు వారాలు స్నానం చేయడు, బట్ ఆడి బెడ్షీట్ కింద నేలకు టచ్ అయితే హీ ఫీల్స్ అంటే నాకు అవ్వట్లేదు, నేను దాన్ని ఉతికేస్తాను అది ఇది అని షో చేస్తాడనమాట. సినిమాల వల్ల నాకు ఓసిడి ఉందని చెప్పుకోవడం ఒక షో అయిపోయింది. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ టు బీ హైజీన్ ఉండాలి, నేను కాదనడం లేదు. కానీ హైజీన్ ఉంటేనే నాకు ఓసిడి ఉందనుకోవడం తప్పు. చాలా సింపుల్గా ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ సాక్స్ గలీజ్ అయిపోతుంది, అరే వైట్ సాక్స్ పోతుంది అన్న ఫీలింగ్ వచ్చిందనుకో, అది కామన్, అది నార్మల్. లేదు నాకు అక్కడికి వెళ్ళి ఆ సాక్స్ని క్లీన్ చేయాలి, లేకపోతే నా బుర్ర పని చేయట్లేదు అంటే నీకు ఓసిడి ఉన్నట్టే. ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు ఓసిడి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి చిన్న టెస్ట్, నథింగ్, చాలా చిన్న టెస్ట్. స్ట్రైట్గా వెళ్ళండి ఒక ర్యాండమ్ పర్సన్కి, షేక్ హ్యాండ్ ఇచ్చి నెక్స్ట్ సెకండ్ నీకు నార్మల్ ఫీల్ అయితే యూఆర్ కంప్లీట్లీ ఫైన్. లేదు నాకు పిచ్చిలేస్తుంది, పోయి స్నానం చేయాలి, నేను రప్ప చేతులు రుద్దుకోవాలనుకుంటే బ్రదర్ యూ నీడ్ అ డాక్టర్. వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నాకు తెలిసిన ఒకరు ఓసిడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అది చాలా నార్మలైజ్ చేసేసారనమాట పీపుల్ బయట. ఓసిడి అంటే నాకు కూడా ఉంది ఓసిడి అన్నట్టు అయిపోయింది అనమాట. ఇట్స్ నాట్ దట్ సింపుల్. వాళ్ళు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు అనమాట. బేసిక్గా స్టాట్స్ చూసుకుంటే మనం ప్రపంచంలో 100 మందిలో 3 వచ్చుద్ది. ఐఎమ్ షూర్ 100%. అంటే మీ ఫ్రెండ్స్లో పక్కా కొంచెం క్లీన్గా ఉంటేనే నాకు ఓసిడి ఉంది అని షో చేసే వాళ్ళు పక్కా ఉంటారు. వాళ్ళకి షేర్ చేసి చెప్పండి, బ్రో యూ డోంట్ హ్యావ్ ఓసిడి, యూ ఆర్ బీయింగ్ జస్ట్ హైజీన్ అని, అంతే.